హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రికెటర్ పైన బ్యాన్ పడి ఉండకపోయి ఉంటే ఇండియాలో ఒక పెద్ద క్రికెట్ స్టార్ అయ్యి ఉండేవాడేమో. నేను మాట్లాడుతున్నది కేరళకు చెందిన రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కేవలం 22 సంవత్సరాల వయసులో 2005లో ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీశాంత్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ వైడ్ గా 90 మ్యాచ్లను ఆడగా 169 వికెట్లను తీసుకుని ఉన్నారు. శ్రీశాంత్ ఇండియా 2007 టీ20 వరల్డ్ కప్ లోను 2011 ఓడిఐ వరల్డ్ కప్ సాధించడంలో వన్ ఆఫ్ ది మోస్ట్ కీలకమైన పాత్ర పోషించాడు శ్రీశాంత్. చాలా మంది తను సాధించిన విజయాల కంటే తను పెట్టుకున్న గొడవల వల్లే ఎక్కువగా తనను గుర్తించుకున్నారు. శ్రీశాంత్ మొదటగా పెట్టుకున్న వివాదం అది 2008 ఐపీఎల్ సీజన్లో జరిగింది. మ్యాచ్ అయిపోయిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో హర్భజన్ సింగ్ శశాంక్ చెంప పైన కొట్టారు. తర్వాత శశాంక్ కెమెరా ముందరకు వచ్చి ఏడవడంతో అది అప్పట్లో పెద్ద వైరల్ కూడా అయ్యింది. కానీ శశాంక్ 2013లో మరో భారీ వివాదంలో చిక్కుకున్నారు. అది 2013 ఐపీఎల్లో తన పేరు స్పాట్ ఫిక్సింగ్ లో రావడంతో బీసీసీఐ తనని జీవితకాలం పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించింది. తర్వాత బీసీసీఐ దానిని కుదించి 7 సంవత్సరాలకు నిషేధించడం జరిగింది. దాంతో శశాంక్ తాను నిషేధించిన 7 సంవత్సరాల కాలం తర్వాత మరలా 2021 కేరళ తరపున శశాంక్ ఆడడానికి మొదలుపెట్టారు. కానీ తనకు వచ్చిన గ్యాప్ వల్ల తను మొదట వేసినంత వేగంగా బౌలింగ్ వేయలేకపోయారు. దాంతో శశాంక్ చివరికి 2022లో తాను క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు తన యొక్క రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, క్రికెట్లో మీకు నచ్చిన మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో కామెంట్ చేయండి.